వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మనకు కమ్యూనికేషన్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ పీసీకి సంబంధించి, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్లో మనకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఉంటుంది. మీరు సిలబస్లో కనుక చూసినట్లయితే 3rd చాప్టర్లో మనకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే దాంట్లో మనకి మేజర్గా వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్స్, మదర్ బోర్డ్ అండ్ పెరిఫరల్స్, యాక్సెసరీస్, ఎంఎస్ డాస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, పీసీ అసెంబ్లీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, నెట్వర్కింగ్ అండ్ ల్యాన్, బేసిక్స్ ఆఫ్ వ్యాన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇది మనకు జనరల్గా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ అవి. ఓకే, అంటే ఇక్కడ మనకు ఎంఎస్ ఆఫీస్ అంటే జనరల్గా మనకు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అంటే మనకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసిన టాపిక్స్ ఏంటంటే వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ నుంచి ఇవ్వడం జరిగింది. కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ మనకు జనరల్గా ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అన్నాడు కాబట్టి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన అన్ని టూల్స్ పైన కూడా మనం జనరల్గా ఫోకస్ చేస్తే అది కొద్దిగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెచ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సిలబస్ చాలామందికి ఎట్లా ఉంటుందంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్సే కదా, అంటే క్వశ్చన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు, సో మనం ఆ స్టైల్లో ప్రిపేర్ అవ్వచ్చు అని కొంత ఆ థాట్తో ఉంటారు. బట్ ఇక్కడ మీరు అభ్యర్థులు ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, క్లియర్గా మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్, అకాడమిక్ ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో దాంట్లో మళ్ళీ మనకు మెరిట్లో రావాల్సి వస్తుంది. మెరిట్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే దానికి సర్వీస్ సెలెక్షన్కి రిలేటెడ్గా కూడా సో సెలెక్షన్ పాయింట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో దాంట్లో మనకున్న నోటిఫికేషన్ యాజ్ పర్ అంటే నోటిఫికేషన్లో ఉండే సిలబస్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఇక్కడ మీకు క్లియర్గా పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, యాక్సెస్, పవర్ పాయింట్. అయితే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్తో పాటు కొద్దిగా డెప్త్గా కూడా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్లో మనకు బేసిక్స్తో పాటు కొన్ని డెప్త్ పాయింట్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డెప్త్ పాయింట్స్ ఎట్లా అంటే జనరల్గా ఇప్పుడు వర్డ్ ఉంది, ఎంఎస్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్. ఎంఎస్ వర్డ్లో మనకి ఎంఎస్ వర్డ్కి సంబంధించి మేజర్గా ఎంఎస్ వర్డ్లో మెయిల్ మెర్జ్ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోల్ 6 ఎట్లా ఉంటాయి, సినారియో క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, మ్యాక్రోస్ ఎట్లా క్రియేట్ చేస్తాం మెయిల్ మెర్జ్లో. సో ఇట్లాంటి పాయింట్స్లో కూడా మనం కొద్దిగా పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది క్వశ్చన్స్కి సంబంధించిన దాంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే పేజ్ సెటప్, పేజ్ అడ్జస్ట్మెంట్స్, రైట్. వాటితో పాటు ఇంకొకటి ఏంటంటే మనకు ఎంఎస్ వర్డ్లో ఎక్కువ కూడా ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్ అనేది మేజర్గా చూసుకోవాలి. పేజ్ సెటప్ అండ్ ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఈ ఎక్సెల్ విషయానికి వస్తే ఏంటంటే ఎక్సెల్లో జనరల్గా ఎక్సెల్ బేసిక్ క్యాలిక్యులేషన్స్తో పాటు, బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులు దీంట్లో ఎక్సెల్లో కూడా కొద్దిగా లైట్గా కొన్ని కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ, లేదు అంటే పైవోట్ టేబుల్ అని కానీ, డేటా చార్ట్ కానీ, డేటా ఫామ్ కానీ, గ్రిడ్ అప్లికేషన్స్ కానీ, సో ఇట్లాంటి ఏరియాస్ పైన కూడా కొద్దిగా మనం ఫోకస్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే సినారియోస్ అని ఉంటాయి, గోల్ 6 అండ్ సినారియోస్ అనే పాయింట్ కూడా సో దీంట్లో రావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని అభ్యర్థులు కొద్దిగా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది అక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే పవర్ పాయింట్ విషయానికి కనుక వచ్చినట్లయితే పవర్ పాయింట్లో ప్రజెంటేషన్ టూల్స్ ఉంటాయి. అంటే ప్రజెంటేషన్స్ ఎట్లా ఉంటాయి, ప్లేస్ హోల్డర్ అంటే ఏంటిది, రైట్, ఆ వ్యూ ప్రజెంటేషన్స్ ఏంటి, యానిమేషన్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, వాటికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ ఏంటి, ఎక్స్టెన్షన్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎంఎస్ ఆఫీస్లో వర్షన్స్ ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ వర్షన్ ఏంటి, కరెంట్ వర్షన్ ఎట్లా ఉంది, అంటే అకార్డింగ్ టు ద డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, డిఫరెంట్ వర్షన్స్ కానీ, పేజ్ టేబుల్స్ కానీ, ఫైల్ అలొకేషన్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని ఎంఎస్ ఆఫీస్ టూల్స్కి సంబంధించి కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అభ్యర్థులు వాటికి సంబంధించి కూడా చాలా క్లియర్గా వాటి మీద ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అది, రైట్. ఇక తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, మీరు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ బేసిక్స్ నుంచి తీసుకోవాలండి. ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే ఈవెన్ మీరు కంప్యూటర్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కంప్యూటర్ డెఫినేషన్ అంటే ఇక్కడ కంప్యూటర్ డెఫినేషన్తో పాటు దానికి ఉన్న ఫంక్షనల్ యూనిట్స్ ఎట్లా ఉన్నాయి, అంటే కంప్యూటర్కి సంబంధించి ఐఓ అప్లికేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఐఓ టూల్స్ అని ఉంటాయి, మనకి ఇన్పుట్ అవుట్పుట్ టూల్స్ ఎట్లా ఉంటాయి అనేది, సో దానికి సంబంధించి అంటే ఇన్పుట్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇన్పుట్ ఫంక్షనాలిటీస్ ఏంటి, ఇన్పుట్ డివైజెస్ ఎట్లా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాసెసింగ్ కాంపోనెంట్ అనేది ఎలా ఉంటుంది, ఇంటర్నల్గా ఉండే ప్రాసెసింగ్ అప్లికేషన్స్ ఏంటి అక్కడ, తర్వాత ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్, తర్వాత వీటితో పాటు మనకు వచ్చేసి ఏంటి అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ అప్లికేషన్స్, వాటిలో కొద్దిగా డెప్త్కి వెళ్ళాల్సి ఉంటుందండి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనే డెఫినేషన్స్ అనే పాయింట్ కాకుండా కొద్దిగా అప్లికేషన్ ఓరియంటెడ్లో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడం అనేది ఇక్కడ చాలా ఉత్తమమైన పాయింట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి దీంట్లోనే ఫంక్షనల్ యూనిట్స్లో ఏంటి అంటే మనకు అవుట్పుట్ ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఉంటుంది. జనరల్గా అవుట్పుట్ అంటే ఏంటి, సో అవుట్పుట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లో వస్తుంది, దాని యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఏంటి, అవుట్పుట్ ఎక్స్టెన్షన్స్, రైట్, వాటికి సంబంధించిన అవుట్పుట్ డివైజెస్ ఏంటి, వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్, కొన్ని ఫుల్ ఫామ్స్. సో ఇట్లాంటి కేటగిరీస్కి సంబంధించి కూడా ఫంక్షనల్ యూనిట్స్ అనే దానిపైన అభ్యర్థులు గమనించాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లోనే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెమొరీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. మెమొరీ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా అభ్యర్థులు చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మెమొరీ అంటే ఏంటి, మెమొరీ మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయి, మెమొరీ సైజెస్ ఏంటి, మెమొరీ క్యాలిక్యులేషన్స్ ఎట్లా తీసుకుంటూ ఉంటారు, అంటే మనకు కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, నానోబైట్, పెటాబైట్, హెక్సాబైట్, సో ఇట్లాంటి వాటికి సంబంధించి కొన్ని ఆస్పెక్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది కూడా ఇక్కడ మెమొరీ పాయింట్లో తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే ప్రైమరీ మెమొరీ అని, మెయిన్ మెమొరీ అని. ప్రైమరీ మెమొరీ, మెయిన్ మెమొరీ ఇవి రెండు జనరల్గా అలియాస్ కింద నేమ్స్ కన్సిడర్ చేయొచ్చు. సెకండరీ మెమొరీ వచ్చేసి ఎలా ఉంటుంది, ర్యామ్, రోమ్ అప్లికేషన్స్ కానీ ప్రైమరీలో వచ్చేటివి. తర్వాత సెకండరీలో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మ్యాగ్నెటిక్ టేప్స్, జిప్ డ్రైవ్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఈ మధ్యలో కొన్ని మెమరీస్ ఎట్లా ఉన్నాయంటే జనరల్గా క్లౌడ్ రిసోర్సెస్ కింద మనం మెమరీస్ని తీసుకోవచ్చు. క్లౌడ్ అలొకేషన్స్ అంటే మనకి ఎట్లా అంటే రిమోట్ ఏరియాలో మనం డేటాని సేవ్ చేయడం అనేది జరుగుతుంది. వాటిని డేటా సెంటర్స్ కింద కూడా కన్సిడర్ చేస్తాం. మెమరీ అంటే ఇప్పుడు డేటా సెంటర్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మెమరీ. దాన్ని రిమోట్ మెమరీ కింద మనం అభ్యర్థులు గమనించాల్సి వస్తుంది. దాన్ని రిమోట్ మెమరీ అంటారు, రైట్. తర్వాత ఇంకొకటి మనకు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో ఇంకొక పాయింట్ మరి తీసుకోవాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ జనరేషన్స్ అనేటివి కూడా దీంట్లో రావడం జరుగుతుంది. కంప్యూటర్ జనరేషన్స్కి సంబంధించి అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇప్పుడు ప్రజెంట్ నడిచేది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక్కడి వరకు కూడా కొన్ని కాన్సెప్ట్స్ అనేది మనకు దీంట్లో అభ్యర్థులు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. తర్వాత మదర్ బోర్డ్ అండ్ పెరిఫరల్స్ అన్నాడు. మదర్ బోర్డ్ అంటే మదర్ బోర్డ్లో ఉండే కంప్లీట్గా మనకు మదర్ బోర్డ్లో PCI స్లాట్స్, ISA స్లాట్స్, జంపర్ సెట్టింగ్స్, సాకెట్ 7 అని ఉంటుంది. సాకెట్ 7 ఏంటి అంటే జనరల్గా అది మనకి ప్రాసెసర్ స్లాట్ కింద వస్తుంది. దాన్ని ప్రాసెసర్ స్లాట్ అంటాం. మీరు జనరల్గా మదర్ బోర్డ్ ఆర్కిటెక్చర్ని కనుక గమనించినట్లయితే దాంట్లో డిఫరెంట్ మనకు వచ్చేసి ఏంటి అంటే కనెక్షన్ స్లాట్స్ ఉంటాయి, డేటా కమ్యూనికేషన్ ఛానల్స్ ఉండేది అవడం జరుగుతుంది. సిస్టమ్ బస్సెస్, మనకు డేటా బస్సెస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం సిస్టమ్ బస్సెస్కి, డేటా బస్సెస్కి కూడా కొంత క్లారిటీ అనేది దాంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే హౌ ద డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. రిజిస్టర్స్ అనేది మదర్ బోర్డ్ పైన ఎట్లా లొకేట్ అయి ఉంటాయి, రిజిస్టర్స్కి సంబంధించి PCI స్లాట్స్, ISA స్లాట్స్ ఎట్లా ఉంటాయి, బయాస్ కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంటుంది, CMOS సెటప్ అనేది ఎట్లా వస్తుంది, రైట్. ఇవి కూడా మనకు జనరల్గా మదర్ బోర్డ్లో ఉన్న ఆల్ DMA అప్లికేషన్స్ అనేటి. తర్వాత SCSI కంట్రోలర్ అని వస్తుంది. ఇక్కడ స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్, నార్త్ బ్రిడ్జ్ అంటే ఏంటి, సౌత్ బ్రిడ్జ్ అంటే ఏంటి, మదర్ బోర్డ్కి సంబంధించిన టోటల్ ఫంక్షనాలిటీస్, దాని యొక్క అల్గారిథమిక్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనం జనరల్గా దీంట్లో రెఫర్ చేయాల్సి వస్తుంది. తర్వాత పెరిఫరల్స్ అన్నాడు. ఇక్కడ పెరిఫరల్స్ అంటే ఇక్కడ మనకు జనరల్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండి, సిస్టమ్కి సంబంధించిన హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఇక్కడ మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనుకుంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హార్డ్వేర్ కాంపోనెంట్స్లో IO కాంపోనెంట్స్ అనేది కొద్దిగా ఎక్కువ ప్రియారిటీలో ఉంటుంది. అంటే ఇన్పుట్ కాంపోనెంట్స్ అండ్ అవుట్పుట్ కాంపోనెంట్స్. ఇన్పుట్ డివైజెస్ ఏమున్నాయి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎట్లా వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా దీంట్లో అభ్యర్థులు గమనించాల్సి వస్తూ ఉంటుంది, రైట్. తర్వాత యాక్సెసరీస్ అన్నాడు. కంప్యూటర్ యాక్సెసరీస్ అంటే ప్రైమరీ థింగ్స్, కంప్యూటర్కి సంబంధించిన అది వైర్డ్ కానీ, వైర్లెస్ కానీ, ప్లగ్ అండ్ ప్లే అప్లికేషన్స్, వాటిని మనం PNP అంటాం. PNP డివైజెస్ అంటే మనం PNP డివైస్ని మనం సిస్టమ్కి కనెక్ట్ చేసినా, అటాచ్ చేసినా, డిటాచ్ చేసినా సిస్టమ్ ఫంక్షనాలిటీస్ మీద ఎఫెక్ట్ పడదు. అట్లాంటి కాంపోనెంట్ని మనం PNP కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, పెరిఫరల్, ఓకేనా, ప్లగ్ అండ్ ప్లే డివైజెస్ కింద కన్సిడర్ చేస్తాం దాన్ని PNP. తర్వాత MS-DOS. ఇక్కడ MS-DOSలో కూడా మనకి MS-DOS అసలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ వర్షన్ ఏంటి DOSది, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అసలు DOSని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు దాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, అక్వైర్ ది వెన్, విచ్ ఇయర్ ఆర్ ఏ టైంలో దాన్ని జనరల్గా ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు అనేది అక్వైర్ చేయడం జరిగింది MS-DOSని. తర్వాత MS-DOSకి సంబంధించిన ఫైల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, స్టోరేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫైల్ సిస్టమ్, స్టోరేజ్ సిస్టమ్, డిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి అనేది కూడా దీంట్లో MS-DOSలో చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే MS-DOSలో కమాండ్స్ ఉంటాయి మనకి, అంటే ఫైల్ కమాండ్స్, డైరెక్టరీ కమాండ్స్, అదర్ కమాండ్స్, తర్వాత స్క్రీన్ కమాండ్స్, ఇట్లాంటి కొన్ని మనం తీసుకోవాల్సి వస్తూ ఉంటాయి. రిసోర్స్ మేనేజ్మెంట్ కమాండ్స్, ఇవన్నీ కూడా మనం దీంట్లో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఇది MS-DOSకి సంబంధించి. తర్వాత నెక్స్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.
ఇక్కడ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కనుక తీసుకున్నట్లయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మేజర్గా మనం చూడాల్సింది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, లేటెస్ట్ వర్షన్ ఏంటి, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో యూజ్ చేసే లేటెస్ట్ వర్షన్ వరకు కూడా మనం పాయింట్ బై పాయింట్ అక్కడ మనం రెఫర్ చేయాల్సి వస్తూ ఉంటుంది, అదొకటి. తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అని అంటే టాస్క్ మేనేజర్ అని ఉంటుంది ఒకటి. టాస్క్ మేనేజర్, కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్, తర్వాత డెస్క్టాప్ మీద ఉండే డిఫాల్ట్ ఐకాన్స్ ఉంటాయి. ఆ డిఫాల్ట్ ఐకాన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిఫాల్ట్ ఐకాన్స్ అన్నిటినీ కూడా మనం స్టడీ చేయాల్సి వస్తుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి డిఫాల్ట్ ఐకాన్స్. ఓకే, తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనకు వచ్చేసి ఏంటి అంటే కొన్ని సెట్టింగ్స్ వస్తూ ఉంటాయి. ఏది మనకు జనరల్గా CPU స్కెడ్యూలింగ్కి సంబంధించి కానీ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించి, అంటే ఒక హార్డ్వేర్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, హార్డ్వేర్ని ఎట్లా డిటాచ్ చేయాలి టెక్నికల్గా. అంటే ఫిజికల్ అటాచ్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఏదైనా కేబుల్ని తీసుకొచ్చి మనం కనెక్ట్ చేసినామంటే దట్ ఈజ్ ఏ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసిన ఫిజికల్ డివైస్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే సో అట్లాంటి కేసెస్లో కూడా మనం రెఫర్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ పాయింట్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏదైనా టూల్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అంటే ఎలాంటి అప్లికేషన్స్ అనేది దాంట్లో ఎనేబుల్ చేయాలి, డిసేబుల్ చేయాలనేది కూడా దీంట్లో మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రావడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ PC అసెంబ్లీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. ఒక PCని పర్టికులర్గా ఎట్లా అసెంబుల్ చేయాలి, దాన్ని ఎట్లా మళ్ళీ సాఫ్ట్వేర్ ఎట్లా అనేది ఇన్స్టాల్ చేస్తాం, అంటే ఆల్ హార్డ్వేర్ కాంపోనెంట్ని ఎట్లా అటాచ్ చేస్తాం, రైట్. మళ్ళీ దాన్ని ఎట్లా వచ్చేసి ఏంటంటే దానికి సంబంధించిన ప్రాపర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు దీంట్లోనే రావడం జరుగుతుంది PC అసెంబ్లీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్కి సంబంధించి. తర్వాత నెట్వర్కింగ్ అండ్ LAN అని ఇచ్చాడు. ఇక్కడ మనకు క్లియర్గా ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే LAN తర్వాత బేసిక్స్ ఆఫ్ WAN అని ఉంది. అంటే ఇలా వేరే నెట్వర్కింగ్ లేదు అనుకొని మనం అభ్యర్థులు చదవకుండా ఉండొద్దు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది, నెట్వర్కింగ్ అన్నాడు. నెట్వర్కింగ్ అన్నాడు అని అంటే దీంట్లో నెట్వర్క్కి సంబంధించిన ఆల్ టూల్స్ మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది మ్యాక్సిమంగా నెట్వర్క్కి సంబంధించి. ఇక్కడ మీరు నెట్వర్క్కి సంబంధించిన మ్యాక్సిమం టూల్స్ని కనుక మీరు కన్సిడర్ చేసేటప్పుడు అసలు నెట్వర్క్ అంటే ఏంటి, మనకు జనరల్గా నెట్వర్క్ టైప్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటిది, నెట్వర్క్ టైప్స్ అంటే మనకి ఇక్కడ మనకు జనరల్గా వైర్డ్ నెట్వర్క్, వైర్లెస్ నెట్వర్క్, వైర్డ్ కమ్యూనికేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్, LAN, MAN, WAN, లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఇట్లాంటి పాయింట్స్ నుంచి కూడా మనం కొద్దిగా డెప్త్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకటి నెట్వర్క్లో మనకు మేజర్గా మనం తీసుకున్నట్లయితే నెట్వర్క్లో కొన్ని లేయర్స్ వస్తూ ఉంటాయి. ఆ నెట్వర్కింగ్ లేయర్ బేసిక్స్ కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించి. అంటే మనకు లేయర్స్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ లేయర్ అని, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అని కొద్దిగా అట్లీస్ట్ అంటే ఇప్పుడు IT కమ్యూనికేషన్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్లో అడిగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ క్వశ్చన్స్ డిఫరెంట్, PCలో అడిగే క్వశ్చన్స్ డిఫరెంట్. అంటే ఇక్కడ మనం స్పెసిఫిక్గా పోస్ట్ ఆఫ్ SCT PC IT కమ్యూనికేషన్కి సంబంధించి కాబట్టి సో కొద్దిగా మనం బేసిక్స్లో డెప్త్ వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఒకవేళ SI కమ్యూనికేషన్ IT కమ్యూనికేషన్ అంటే దాంట్లో ఇంకా డెప్త్ స్టాండర్డ్ వెళ్తూ ఉంటుంది. సో ఇది నెట్వర్కింగ్లో మనకు నెట్వర్క్ డివైజెస్ కూడా ఇక్కడ మనం కొద్దిగా డిస్కస్ చేయాల్సి వస్తుంది. మనకు నెట్వర్క్ డివైజెస్ అంటే రౌటర్స్, బ్రౌటర్స్, స్విచెస్, గేట్వేస్, బ్రిడ్జెస్, హబ్స్ అని ఇట్లా మనకు డిఫరెంట్ కేటగిరీస్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ ప్రతి పాయింట్ని కూడా చాలా క్లియర్గా అభ్యర్థులు గమనించాల్సి వస్తుంది. నెట్వర్క్లో కూడా ఇక్కడ మనకు మేజర్గా ఏంది అంటే ఇక్కడ ఇవన్నీ తీసుకోవాలండి, LAN, MAN, WAN, తర్వాత నెక్స్ట్ PAN ఇట్లా వస్తూ ఉంటాయి నెట్వర్క్స్. అంటే వైర్డ్ కమ్యూనికేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ కూడా అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాల్సి వస్తుంది ఇక్కడ, ఓకేనా, నెట్వర్క్కి సంబంధించి. తర్వాత బేసిక్స్ ఆఫ్ WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ఏంటిది, అసలు ఇది ఎట్లా రన్ అవుతుంది, మనకు WWW వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎట్లా వచ్చింది, వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి ఆ వైడ్ ఏరియా నెట్వర్క్కి సంబంధించి. సో డేటా కమ్యూనికేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది కూడా సో దీంట్లో క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీని తర్వాత సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీలో చాలా డెప్త్ క్వశ్చన్స్ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సెక్యూరిటీ రీజన్స్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదొకటి. అంటే జనరల్గా మీరు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ని చాలా అంటే ఈజీ గోయింగ్గా తీసుకోకుండా మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొద్దిగా చాలా డెప్త్గానే ఈ అన్ని టాపిక్స్ని మీరు ఫోకస్ చేయండి. అంటే ఇప్పుడు జనరల్గా బేసిక్
ఐడియా ఉన్న పర్సన్కి కూడా ఈ టాపిక్స్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అరే ఈజీగానే ఉన్నాయి కదా, అన్ని టాపిక్స్ మనకు తెలిసినాయి కదా అని ఉంటుంది. బట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. ఈ మేజర్గా వాడు ఏం చేస్తాడు అని అంటే ఇక్కడ జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునే పాయింట్ ఎక్స్టెన్షన్స్ను ఫండమెంటల్స్లో డెప్త్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కొన్ని ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేసినా కూడా క్వశ్చన్ స్టాండర్డ్ అంటే మనకు అకాడమిక్లో ఉన్న స్టాండర్డ్కును కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండే స్టాండర్డ్ ప్యాటర్న్ అనేది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో అభ్యర్థులు దీన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక పాయింట్ జనరల్గా. ఓకే, ఓవరాల్గా అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మనకి ఇక్కడికి సంబంధించిన క్లాసెస్లో కూడా అన్నిట్లో కూడా మనం ఒక్కొక్క చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ చాప్టర్కి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా అంటే ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ కానీ లేదు అంటే మేము కొన్ని తయారు చేసిన క్వశ్చన్స్ కానీ వాటికి రిలేటెడ్గా మెయిన్ ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా మేము ఫోకస్ చేస్తూ ఆ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని మనం పాయింట్అవుట్ చేస్తూ అంటే వాటిని టార్గెట్ చేస్తూ ఆ క్వశ్చన్ స్టాండర్డ్లోనే ఇంకా క్వశ్చన్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేది మేము కొద్దిగా రీసెర్చ్ చేసి సో దానిపైన కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ క్లాసెస్లో మీకు అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అభ్యర్థులు దీన్ని చాలా క్లియర్గా ఉపయోగించుకొని మీ యొక్క ఉద్యోగ అవకాశాలను చాలా సులభమర్గం చేసుకోవాల్సిందిగా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ నుంచి మీ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తూ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్ని మనం 1 by 1 పాయింట్ బై పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.